హాయ్ హలో అండి. ఈ మధ్య ఎక్కడ చూసినా చాక్లెట్ ఫేమస్ అయిపోతుంది కదా. నేను ట్రై చేద్దామని చెప్పి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నాకు ఇది అరౌండ్ 400 పడింది. డార్క్ కాంపౌండ్ ఇంకా మిల్క్ కాంపౌండ్ 2 బార్స్ డార్క్ కాంపౌండ్కి వన్ బార్ మిల్క్ కాంపౌండ్ యాడ్ చేయాలి. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కరగదు. అందుకని చెప్పి చిన్న చిన్నగా నీట్గా కట్ చేసుకుంటున్నాను నేను. మా పాప అయితే కళ్ళన్నీ చాక్లెట్ మీద ఉన్నాయి, మా మమ్మీ ఎప్పుడు ఇస్తుంది ఎప్పుడు తినేద్దామా అని చెప్పి వెయిట్ చేస్తుంది పక్క నుంచి. బాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో స్టార్ట్ చేయాలి. మెల్ట్ చేసుకోవాలి మనం. ముందు బౌల్ పెట్టి అందులో కొంచెం వాటర్ వేసి నెక్స్ట్ చాక్లెట్ బౌల్ దాని మీద పెట్టాలి. వాటర్ అస్సలు తగలకూడదండి, అసలు వాటర్ తగిలితే పాడైపోతుంది. అందుకే డబుల్ బాయిలింగ్ మెథడ్. మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే ఏంటంటే ఆ క్యూబ్స్ అనేవి సపరేట్ అయిపోతాయి, బాగా మెల్ట్ అవుతుంది. లేదంటే అలా గడ్డలు గడ్డలుగా ఉండిపోతే చాక్లెట్ సరిగ్గా రాదు. ఇప్పుడు స్టవ్ ఆపేసి చాక్లెట్ అయిపోయింది, మెల్ట్ అయిపోయింది. చాక్లెట్ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నాకైతే ఫస్ట్ టైం కదా, సరిగ్గా చేయటం రాలేదు. పర్లేదు, ఫైనల్గా రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. ట్రై చేశాను, ఏదో కొత్త కదా. మొత్తం అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం చాక్లెట్ మౌల్స్లోకి క్లీన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ట్యాప్ చేయాలి, ఎందుకంటే చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైకే నాకు చాలా సపోర్ట్. మొత్తం అందులో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత తీసేస్తే చాక్లెట్స్ రెడీ. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. మా పాప అయితే ఫుల్ హ్యాపీ, ఎప్పుడెప్పుడు తిందామని చూస్తుంది. నేనైతే ఇంకా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చిన్న సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.